పోలవరం జిల్లాలో జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియలో ప్రతి గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లకు అందించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి సంబంధించిన సెన్సస్ ను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి 30 వరకు స్వీయ గణన ద్వారా సుమారు 12,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. మే 1 నుంచి 30 వరకు 620 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, వారికి స్వయంగా 107 మంది సూపర్వైజర్లను నియమించామని వివరించారు. అడవి ప్రాంతాలు అధికంగా ఉన్న పోలవరం జిల్లాలో 248 ఆన్ కనెక్టెడ్ గ్రామాలను గుర్తించి అక్కడ కూడా ప్రత్యేకంగా సెన్సస్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి అంబేద్కర్, తహసీల్దార్ సిహెచ్ బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రజలందరికీ నమస్కారం. ప్రతి 10 సంవత్సరాలకి జరిగేటటువంటి జనగణన సెన్సస్ ఆపరేషన్స్ మన జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి అలాగే ఏప్రిల్ 30వ తారీఖు వరకు జరిగినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మన జిల్లా ఆల్మోస్ట్ 12,000 మంది హౌస్ హోల్డ్స్ని సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసి రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. మనకి రాబోయే రోజుల్లో మే 1వ తారీఖు నుంచి, అంటే ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి కూడా కవర్ చేసే విధంగా, ప్రతి ఒక్క పౌరుడు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని రిజిస్టర్ చేసే విధంగా మనము మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి జనగణన ఎక్సైజ్ అనేది మనం టేకప్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 620 ఎన్యూమరేటర్స్ ఉన్నారు, అలాగే 107 మంది సూపర్వైజర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా మనం ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ చేశాము. అలాగే ప్రతి ఒక్క హెచ్ఎల్బిని కూడా, అంటే మనకి కొన్ని హౌసెస్ని కలిపి మనం హెచ్ఎల్బి కింద మ్యాప్ చేసుకొని వీటన్నిటినీ కూడా వాళ్ళకి లేఅవుట్ కింద అందించడం జరిగింది. సో వీరి ఆపరేషన్స్ అన్ని టేకప్ చేయడం కోసం కూడా ఈరోజు మనము ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సో వీళ్ళు రాబోయే రోజుల్లో మే 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ చూసుకొని మరొకసారి బౌండరీస్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్స్ అనేవి టేకప్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనది ట్రైబల్ డిస్ట్రిక్ట్ అవ్వడము, అలాగే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల చాలా హ్యాబిటేషన్స్ మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కింద ఉన్నాయి. ఇంకా అంటే రోడ్స్ లేనటువంటి హ్యాబిటేషన్స్ సుమారుగా ఒక 248 హ్యాబిటేషన్స్ని మనం అన్కనెక్టెడ్ కింద ఐడెంటిఫై చేసాము. సో ఫారెస్ట్ ఏరియాస్లో కూడా కొంతమంది పీవీటీజీస్ కానీ లేకపోతే కొంతమంది ట్రైబల్స్ కానీ మన జిల్లాలో ఎక్కువగా ఉంటారు. సో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరిని కవర్ చేసే విధంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. సో నేను ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాను, ఈ యొక్క జనగణన ఆపరేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాలంటరీగా మీకు వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి అందించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే మన తహసీల్దార్ ఆఫీసుల్లో అలాగే కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం ఒక గ్రీవెన్స్ సెల్ మనం నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఒక సెంట్రల్ గ్రీవెన్స్ కూడా మనం కంట్రీ వైడ్గా కూడా రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయవలసిందిగా, మన జిల్లాలో ఈ సెన్సస్ 2027 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుతా ఉన్నాను.